డిష్ కొంచెం స్పెషల్ అండి, వంకాయ మునక్కాయ ఫ్రై. సో ఈ డిష్ ఏం చేసుకుందామంటే దీని ఇంగ్రీడియంట్స్ అవన్నీ నోట్ చేసుకోవాలన్నమాట. వంకాయ మునక్కాయ ఫ్రైకి కావాల్సింది 1/2 కిలో వంకాయలు. ఇవి నేను సాల్ట్ పసుపు వేసి ఉడకపెట్టాను అనమాట. ఒక 2 మునక్కాయలు కట్ చేసి పెట్టుకున్నాను. దీన్ని నేను బాయిల్ చేశాను. పసుపు, తగినంత కారం, కావలసినంత ఉప్పు. పోపు వేయటానికి ఆవాలు, మినపప్పు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, కరివేపాకు. మన ఈ వంకాయ మునక్కాయకి కావలసినంత నూనె. వెల్లుల్లిపాయలు అలానే వేస్తే పగులుతాయి కాబట్టి ముందు కొంచెం లైట్ గా దంచుకుందామండి. ఇలా దంచుకుంటే సరిపోతుంది. ఫస్ట్ స్టవ్ వెలిగించుకోవాలి. కావలసినంత నూనె వేసుకున్నాము. నూనె వేడెక్కిన తర్వాత పోపు వేసుకున్నాము. ఇప్పుడు మన నూనె వేడెక్కింది. ఇప్పుడు మనము పోపు గింజలన్నీ వేసుకున్నాము. సో ఫస్ట్ మనము ఆవాలు వేసుకుంటున్నామండి, మినపప్పు. మట్టి గిన్నెలు కొంచెం వేడెక్కడానికి టైం పడుతుంది, కానీ ఒక్కసారి వేడి స్టార్ట్ అయ్యిందంటే మాత్రం టెంపరేచర్ కంట్రోల్ చూసుకుంటూ ఉండాలి. మినపప్పు మంచిగా ఎర్రగా ఫ్రై అయిందండి. దీంట్లో మనము దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయ వేసుకుంటున్నాను, ఎండుమిరపకాయ, కరివేపాకు. ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత మునక్కాయ మనం ఉప్పు పసుపు లేకుండా బాయిల్ చేసాము. సో దీనిలో ఉప్పు లేదు, ఇది వేసుకోవాలి. దీని తర్వాత దీంట్లో మనము పసుపు ఉప్పు వేయకుండా మనము వంకాయ బాయిల్ చేస్తే వంకాయ చేదు వచ్చేస్తుందండి. అందుకని మనం ఉప్పు పసుపు వేసి బాయిల్ చేసాము. అందుకని ఉప్పు వేసుకునేటప్పుడు చూసి వేసుకోవాలన్నమాట. కొంచెం పసుపు. సో నేను చాలా తక్కువ ఉప్పు వేస్తున్నాను, మునక్కాయకి సరిపడా అంత వేస్తే సరిపోతుందన్నమాట. చాలా లైట్గా ఉప్పు వేసాము. మునక్కాయకి కావాల్సినంత కారం నేను ఊరికే 1 టీ స్పూన్ వేస్తున్నానండి, ఎందుకంటే ఆల్రెడీ మనము ఇది వేసేసాం కదా, ఎండుమిరపకాయలు. సో లైట్గా కారం వేస్తున్నాము. అండ్ మన ఫ్రై ఆల్మోస్ట్ ఆల్ రెడీ అయిపోయింది. కాసేపు ఫ్రై అవనిద్దాం. ఇటువంటి ఓల్డ్ రెసిపీస్ ఇంకా మీరు చూడాలి అని అంటే మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయాలి. అప్పుడే మీకు ఆ బెల్ ఒకటి క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. రెగ్యులర్గా ఎపిసోడ్స్ అప్లోడ్ చేయడానికి మేము బాగా ట్రై చేస్తాము. ట్రై చేసిన వాళ్ళు కమెంట్స్లో పెట్టండి, మీకు ఎలా అనిపించింది, మా డిష్ నచ్చిందా లేదా అన్నది కమెంట్ పెట్టండి. అండ్ ఇంకొకటి ఏంటంటే మీ అమ్మమ్మలు, మీ జేజమ్మమ్మలు, మీ అత్తగారు ఇటువంటివి ఓల్డ్ రెసిపీస్ వాళ్ళ దగ్గర ఉంటాయి. అటువంటి రెసిపీస్ ఏమన్నా మీరు నేను చేయాలి అని అనుకుంటే మీరు ఆ రెసిపీస్ని మేము ఒక మెయిల్ ఐడి పెట్టాము. ఆ మెయిల్ ఐడికి మాకు పంపిస్తే మీ రెసిపీ మీ పేరు చెప్పి మా ఇంట్లో నేను వంట చేసి పెట్టానన్నమాట. అప్పుడు మీరు చెప్పినట్టు నేను చేశానా లేదా కూడా మీరు చెప్పచ్చు. సో అట్లా కూడా చేయొచ్చు. దీని మూలాన ఏమవుతుంది అని అంటే మీకు నాకు ఒక రిలేషన్షిప్ ఎలాగో బిల్డ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మీ ఫ్యామిలీ రెసిపీస్ ఏవైతే ఉన్నాయో అవి మీ ఫ్యామిలీ వరకే పరిమితం కాబట్టి అవి ఇంకా 10 మందితో మనం షేర్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఐ హోప్ యూ విల్ షేర్ యువర్ రెసిపీస్ విత్ మీ. చూడటానికైతే అందంగా కలర్ఫుల్గా ఉందండి. ఎలా ఉంటుందంటారు మీరు కూడా చెప్పాలి నాకు. సరే నేను టేస్ట్ చేస్తా. టేస్ట్ చేస్తే బెటర్ కదా, ఎలా ఉంటుందో నాకే తెలిసిపోతుంది బాగా చేశానా లేదా అనేసి. వంకాయ నా ఫేవరెట్. ఐ లవ్ వంకాయ. నేను 3 పూట్ల తినగలను వంకాయ. పర్ఫెక్ట్గా ఉందండి. వేడి వేడి అన్నం వేసుకొని ఒక చుక్క నెయ్యి పడాలండి. అది బ్రౌన్ రైస్ అయితే ఏంటి, వైట్ రైస్ అయితే ఏంటి, ఒక చుక్క నెయ్యి. సో మనం వంకాయ మునక్కాయ ఫ్రై అయిపోయిందండి. వెరీ ఈజీ రెసిపీ. మీరందరూ కూడా ట్రై చేస్తారని ఆశిస్తున్నాను. సో మీ అందరి ప్రేమ అభిమానాలు మాకు రీచ్ అవుతాయని అనుకుంటున్నాము. థ్యాంక్ యూ. లాట్స్ ఆఫ్ లవ్ టు ఆల్ ఆఫ్ యూ. బాయ్.